ఏమన్నా షెడ్యూల్ ఏమన్నా ఉందా? అయితే ఈ డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ జరిగేటువంటి క్రమంలో ఎలాంటి మరి వికేంద్రీకరణని ఈ ఫినాన్స్ కమిషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఫినాన్స్ కమిషన్ కావచ్చు, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అంటే రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ దీని గురించి రిప్రజెంట్ చేస్తూ ఉంది? ఈ డీసెంట్రలైజేషన్లో క్రమంగా పొలిటికల్ డీసెంట్రలైజేషన్ ఎలా ఉంది? తర్వాత ఫినాన్షియల్ ఆర్థికపరమైనటువంటి డీసెంట్రలైజేషన్, తర్వాత అధికారికంగా ఉండేటువంటి ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్. సో ఈ యొక్క వికేంద్రీకరణ రాజకీయపరమైనటువంటి పొలిటికల్ డీసెంట్రలైజేషన్ కావచ్చు, ఆర్థికంగా పరమైనటువంటి ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్, అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్, దీంతో పాటుగా ఈ ఆర్థిక వనరులు ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, ఈ విధంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి పంచవర్ష ప్రణాళికలకి వాటి ప్లేస్లో నీతి ఆయోగ్ ఎందుకు వచ్చింది, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరు సీఈఓగా ఉంటారు అని చెప్పేసి నీతి ఆయోగ్లో రీసెంట్గా సీఈఓ మరి నిధి చిబ్బర్ గారు ఆల్రెడీ నీతి ఆయోగ్కి సీఈఓగా మరి నియమితులైనటువంటి విధానాన్ని మనం రీసెంట్గా చూసాం. సో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూస్తే మనీ, బ్యాంకింగ్, ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము మరియు